హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమలా వ్లాగ్స్ 121. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. మన సబ్స్క్రైబర్స్ ఇలా మార్నింగ్ నుంచి మన క్లీనింగ్ పనులు కూడా పెట్టమని అడిగారు. యాక్చువల్లీ ఇలా పెట్టడం నాకు ఇష్టం లేదు. మ్యాక్సిమం నైటే గిన్నెలు క్లీన్ చేస్తాను, కానీ రాత్రి కుదరలేదు. అందుకే ఎర్లీ మార్నింగ్ క్లీన్ చేస్తున్నాను. పిల్లలు లేచి ఫ్రెష్ అవడానికి వెళ్ళారు. అంట్లు క్లీన్ చేసి వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తున్నాను. వాళ్ళ ముగ్గురివే కలిపేస్తాను, నావేమి కలిపి వెయ్యను. గిన్నెల సెక్షన్ మార్నింగ్ పెట్టుకోను, కానీ డైలీ ఎర్లీ మార్నింగ్ బట్టలు వాషింగ్ మిషన్కి మాత్రం వేసేస్తాను. నిన్న పనంతా లేజీనే. గిన్నెలు ఎలాగైతే కడగలేదో బట్టలు కూడా అలా మడతలు పెట్టలేదు. ఈ మిషన్లో బట్టలు వేసి వెళ్ళి ఆ బట్టలు మడతేసుకుంటాను. 4 రోజులు సక్రమంగా పనిచేస్తాను. 5వ రోజు మాత్రం ఏదో ఒకటి లేజీ అయ్యిద్ది. స్కూళ్ళు ఓపెన్ చేశారంటే ఇలా ఎర్లీ మార్నింగ్ లెగవాల్సిందే, లేదంటే 6 to 7 మధ్యలో లెగుస్తాను. అంత ఎర్లీ మార్నింగ్ లెగవను. హాలిడేస్ అయితే ఒక్కొక్కసారి 8 to 7:30 కూడా అవుతుంది. వీళ్ళు స్కూల్కి వెళ్ళటం ఏమో కానీ ఎన్ని పనులు ఉన్నాయో. బుక్స్ అట్టలు వేయాలి, కొన్ని వేసాను, ఇంకా కొన్ని ఆపాను. అన్నీ ఒకేసారి వేయలేం కదా. కూడా షార్ట్ తీసాను, అప్లోడ్ చేస్తాను. పిల్లలు స్కూల్కి వెళ్ళటం స్టార్ట్ చేసిన 1 నెల రోజులు మాత్రం ఏదో ఒక పని ఉంటానే ఉంటుంది, పిల్లల పని. ఈసారి వాషింగ్ మిషన్లోకి రిన్ లిక్విడ్ తీసుకొచ్చాను. నేను ఒకటే కంటిన్యూషన్గా ఏం వాడను. ఒకసారి ఏరియల్ తెస్తాను, ఒకసారి సర్ఫ్ ఎక్సెల్ తెస్తాను, ఒకసారి ఇలా రిన్ తీసుకొస్తాను. అన్నీ చూసుకుంటాను బెటర్గా ఏది మురికిపోతుందో అని. వీళ్ళ బట్టలు మడతేయటం నాకు ఎంత విసుగనిపిస్తుందో. పిల్లలు కొంచెం పెద్దోళ్ళు అయ్యారు కదా, అందరి బట్టలు ఒకేలాగా అనిపిస్తున్నాయి, తెల్ల తెల్లగా. అంతేలే, మగవాళ్ళకి ఏం రంగులు ఉంటాయి, ఆడపిల్లలైతే కలర్ఫుల్గా ఉంటాయి బట్టలు, మగపిల్లలకు ఉండవు కదా. అమావాస్య వస్తుంది కదా, ఇల్లు కూడా క్లీనింగ్ సెక్షన్ పెట్టుకున్నాను. కర్టన్స్ అన్నీ తీసేసాను. నెలకొకసారి చేస్తాము, ఈసారి 15 డేస్కే చేస్తున్నాను. ఎందుకంటే అమావాస్య పూజ ఉందని. నేను అమావాస్య పూజ, పౌర్ణమి పూజ కూడా చేస్తాను. అందుట్లో ఈసారి అమావాస్యకి ఏకంగా వారాహీదేవి నవరాత్రులు స్టార్ట్ అవుతాయి కదా. యాక్చువల్గా ఆ పూజ కూడా అప్లోడ్ చేద్దామనుకున్నాను, కానీ అవి గుప్త నవరాత్రులు కదా, అందుకే అప్లోడ్ చేయదలుచుకోలేదు. ఏదన్నా చెయ్యాలి అంటే నార్మల్ పూజ చేస్తాను, కానీ నవరాత్రుల పూజ మాత్రం అప్లోడ్ చేయను. దేవుడి దగ్గర అన్నీ కొంచెం బ్రాసు, కొంచెం సిల్వరు విగ్రహాలు ఉన్నాయి. అవన్నీ కూడా నల్లగా వచ్చేసాయి. మాకు హాల్కి వెంటిలేషన్ ఎక్కువ ఉంటుంది. యాక్చువల్గా ప్రతి నెల క్లీన్ చేసేదాన్ని. ఇక్కడికి వచ్చాక కొంచెం బద్ధకం ఎక్కువయింది. నెల కాస్త 2-3 నెలలు అవుతుంది అలా క్లీన్ చేస్తున్నాను. గాలి ఎక్కువగా తగలటం వల్ల సిల్వరు అవి ఎక్కువ నలుపొచ్చేస్తున్నాయి. అయినా లిక్విడ్ తీసుకొద్దామా అంటే లిక్విడ్కి సిల్వర్ కరిగిద్దని భయం నాకు. అందుకోసం పీతాంబరి, నిమ్మకాయ మాత్రమే వేసి తోముతాను. అది క్లీన్ చేసే వీడియో కూడా పెడతాను. మేము ఈ సంవత్సరం ఒంగోలు వెళ్ళిపోతాం అనుకున్నాం కదా, ఇంకా వెళ్ళట్లేదు కాబట్టి గ్యాస్ స్టవ్ కూడా బిగించుకుందాం అనుకుంటున్నాను. మంచి రోజు చూసి మా వారిని బిగియమనాలి, మన వల్ల కాదు కదా. టిఫిన్ కింద తలా 2 దోశలు పోసిస్తాను. అదేం వీడియో తీయటం లేదు, అప్పుడు కొంచెం హడావుడిగా ఉంటుంది కదా. ఫైనల్లీ ఈ బట్టలన్నీ మడతలేసేసాను. మాకు ఇక్కడ షెల్ఫ్స్ ఉండవు, చాలా ఇబ్బంది అయిపోతుంది. ఏదన్నా ర్యాక్ తెచ్చుకుందామా అంటే ఇక్కడికి కష్టం అవుతుంది ర్యాక్ తెచ్చుకోవటం. ఇంకొక ఊరు వెళ్ళి కొనుక్కోవాలి, అది చాలా ఇబ్బంది. అందుకే తెచ్చుకోవట్లేదు, అలానే అడ్జస్ట్ అయిపోతున్నాము. పిల్లల యూనిఫామ్స్ స్టిచ్చింగ్కి ఇచ్చేస్తున్నాము, అవి ఇంకా రెడీ అవ్వలేదు. అవి రెడీ అయితే ఇన్ని విడి బట్టలు అవసరం ఉండవు, జస్ట్ నైట్ డ్రెస్లేను. పిల్లలకి ఈ టైంలో మరిన్ని బట్టలు కొనడం అనవసరం, ఎందుకంటే లాస్ట్ ఇయర్వి ఈ ఇయర్కి మా అబ్బాయికి పొట్టయిపోతున్నాయి. ఇక్కడికి వచ్చిన 1 సంవత్సరంలోనే ఎన్ని బట్టలు పొట్టయిపోయాయో. నార్మల్ డ్రెస్సులు విడిగా వేసుకోవడానికి కుదరదు కదా, ఏదన్నా అకేషన్లు ఉంటే తప్పితే. ఇంటి దగ్గర ఉంటే నైట్ డ్రెస్సులు వేసుకుంటారు, స్కూల్కి వెళ్తే యూనిఫామ్స్ వేసుకుంటారు. సండే కూడా వైట్ యూనిఫామ్ ఉంది, సివిల్ డ్రెస్ లేదు. ఇంకా బయటికి వెళ్ళే బట్టలు చాలా ఉండిపోయాయి అబ్బాయివి. అలా అని మా పెద్దాడివి మా చిన్న అబ్బాయికి సెట్ అవ్వవు, ఎందుకంటే వాడు చాలా చిన్నగా ఉంటాడు. మా పెద్ద అబ్బాయి చాలా హైట్ వచ్చేస్తున్నాడు. వాళ్ళిద్దరికీ 3 years డిఫరెన్సు, కానీ వాళ్ళ హైట్ వేరియేషన్ చాలా ఉంటుంది. షర్ట్లు, టీషర్ట్లన్నా దాచిపెట్టగలం, కానీ ప్యాంట్లు అయితే అస్సలకి సెట్ అవ్వవు. మధ్య అయితే ప్యాంట్లు కొనడమే మానేశాను మా పెద్దోడికి. చిన్నవే వాడుకో అని చెప్తున్నా, వృధాగా వేస్ట్ అయిపోతున్నాయి కదా. అందరూ ఫ్రెష్ అయిపోయి వచ్చి పూజ చేస్తారు దేవుడికి రెగ్యులర్గా. ఆ ఇంట్లో వాళ్ళు నేర్చుకున్న మంచి అలవాట్లలో ఇదొకటి. వాళ్ళ ముగ్గురు అలా పూజ చేస్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. విగ్రహాలన్నీ ఎంత నల్లగా అయ్యాయో చూడండి.
ఈ సిల్వర్ విగ్రహాలని లిక్విడ్లో వేసి ముంచుతారు, చూశాను నేను. కొంతమంది చెప్తున్నారు సిల్వర్ కరిగిపోద్ది, అట్లా వేస్ట్ అవుతాయి, నార్మల్గానే క్లీన్ చేసుకోండి అని చెప్తున్నారు. ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి నేను కర్రీ చేస్తున్నాను. రోజు కర్రీ వచ్చేసి మునక్కాయ కోడిగుడ్డు పులుసు పెడదాం అనుకుంటున్నాను. ఒక్కొక్కళ్ళు ఒక్కో ప్రాసెస్లో చేస్తారు కదా, నేను ఏ ప్రాసెస్లో చేస్తానో చూసేయండి, చాలా బాగుంటుంది. పులుసుల కల్లా ఎక్కువ వెల్లుల్లిపాయలు వేస్తే భలే రుచిగా ఉంటుంది. పులుసు కోసం నేను ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. దాంతోపాటు ఒక చిన్న అల్లం ముక్క సన్నగా స్లైసులు చేసి కూడా పెట్టుకున్నాను. అండ్ మునక్కాయ, కోడిగుడ్లు బాయిల్ చేసి పెట్టేశాను. ఇంకా కరేపాకుంటే నాకు పండగే, మీకు తెలుసు కదా. కొత్తిమీర కూడా కంపల్సరీగా వాడతాను పులుసుల్లోకి, చాలా బాగుంటుంది. గ్యాస్ మీద ఒక బాండల్ పెట్టుకొని పోపు పెట్టుకొని ముందుగా ఆనియన్స్ వేసి వేయించుకుంటాను. ఆ తర్వాత మిగిలిన ముక్కలన్నీ కలిపేస్తాను, ఎందుకంటే పులుసే కాబట్టి మగ్గిపోతుంది. మునక్కాయలు, టమాటాలు అన్నీ ఒకేసారి వేసేస్తాను. రోజు సపరేట్గా నంచుకోవడానికి ఏమీ చేయటం లేదు, ఆల్రెడీ దాంట్లో ఎగ్స్ ఉన్నాయి కదా, అవే నంచుకుంటారు. మా వారు భోజనం చేసేటప్పుడు కరేపాకును చూసి ఎంత చిరాకు పడతారో, ముద్ద ముద్దకి తగులుతుంది అంటారు. అవి తీసుకోలేకపోతున్నాను అని అరుస్తారు, అన్నెందుకేసావని. నాకేమో కరేపాకులు అవి వేయటం ఇష్టం, చాలా బాగుంటుంది పులుసుల్లోకి. ఇంకా అన్ని ముక్కలు ఒకేసారి వేసాం కదా, కొంచెం పసుపు, సాల్ట్ అన్నీ వేసి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఒకసారి మూత పెట్టేస్తే, అన్నట్లు కొంచెం జీలకర్ర కూడా వేస్తాను, పోపులో ఉంటుంది కానీ ఇలా పులుసుల్లోకి కొంచెం ఎక్స్ట్రాగా కొద్దిగా వేస్తే బాగుంటుంది. అన్నీ బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి. అలా మగ్గనిస్తే మొత్తము ఆయిల్ పైకి వస్తుంది. ఈ 5 నిమిషాల్లో దీంతో పాటు మునక్కాయ కూడా కొంచెం మగ్గుతుంది. తర్వాత పులుసులో ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం ఏముండదు. మగ్గిన తర్వాత కారం వేసుకొని ఎగ్స్, పులుసు అన్నీ పోసుకొని కలదిప్పుకుంటాను. పులుసు పోసిన తర్వాత ఒక పావు టీ స్పూన్ ధనియాల పొడి వేస్తాను, చాలా బాగుంటుంది. అంతే, కూర రెడీ. ఈ పులుసుతో మనం ఎంత ఫుడ్ తింటామో మనకే తెలీదు, అంత ఇష్టంగా తినేస్తాం వేడి వేడి అన్నంలో. మన ఛానల్ని చాలామంది చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ పెట్టండి. ఈ లైక్, షేరు, కామెంట్ వల్ల నాకు కొంచెం ఇంకా గ్రోత్ పెరగటానికి యూజ్ అవుతుంది. ఇంకా మంచి మంచి కుకింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటా. రెగ్యులర్గా వీడియోస్ పెడతానన్నాను కదా, అలాగే పెడుతున్నా డే బై డే. ఇక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం పూర్తిగా చూడండి. మీకు ఏదైనా డిషెస్ కావాలన్నా నాకు కొంచెం కామెంట్ చేయండి, నేను అవి కూడా చేసి చూపెడతాను. డిషెస్సే కాదు, స్టిచ్చింగ్ కూడా. మనం స్టిచ్చింగ్ కూడా చేస్తాం కదా, సెల్ఫ్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో నేర్పిస్తాను. మీరు అడిగేదాన్ని బట్టి నేను వీడియోలు చేసి పెడతాను. అలాగే మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఫార్వర్డ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. చిన్న అబ్బాయికి మార్నింగే క్యారేజీ పంపించాను, కొంచెం దూరం కాబట్టి. పెద్ద అబ్బాయి, మా వారు ఇద్దరు మధ్యాహ్నం లంచ్కి వస్తారు. స్కూల్ స్టార్టింగ్ డేసే కాబట్టి పెద్ద అబ్బాయి కూడా వస్తాడు. కొన్ని రోజుల తర్వాత పెద్ద అబ్బాయి కూడా రానివ్వరు బయటికి. అప్పుడు ఓన్లీ డిన్నర్ వీడియోసే పెడతాను, మార్నింగ్ వీడియోస్ పెట్టను. నాకు అంత టైం ఉండదు మార్నింగ్ వీడియో తీసే టైము, అందుకోసమని అర్థం చేసుకోవాలి. సండేలు వీళ్ళ ఇంటి దగ్గర ఉన్న డేస్ మాత్రం మార్నింగ్ వీడియోస్ కూడా తీస్తాను. అంతేనండి ఈ వీడియో, బాయ్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.